పాకిస్తాన్లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాల ప్రకారం చూస్తే జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు గెలిచారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చెందిన పిఎంఎల్ఎన్ పార్టీకి 75 సీట్లు దక్కినాయి. బిలావల్ జర్దారి భుట్టోకు చెందినటువంటి పీపీపీకి కేవలం 54 సీట్లు వచ్చినాయి. ఎంక్యూఎంపీ పార్టీకి 17 సీట్లు వచ్చినాయి. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉంటాయి. ఇందులో 266 స్థానాలకే నేరుగా ఎన్నికలు ఉంటాయి. మిగతా 70 స్థానాలు మైనార్టీలు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం 284 స్థానాల ఫలితాన్ని ఎన్నికల సంఘం ప్రకటిస్తే 264 స్థానాల ఫలితాలను విడుదల చేసింది. అవకతవకల ఫిర్యాదుల నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్లోని ఎస్ఏ 88 సీట్ ఫలితాలు నిలిపేసింది. పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్ల అసెంబ్లీ ఫలితాలు కూడా వెల్లడైనాయి. బెలూచిస్తాన్లోని 3 నియోజకవర్గాల ఫలితాలు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 265 స్థానాల్లో పార్టీ 133 సీట్లు గెలవాలి. ఈ క్రమంలో పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిఎంఎల్ఎన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే ఇందుకు కలిసి రావాలని పీటీఐ మినహా మిగిలిన పక్షాలకు పిఎంఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ పిలిపిస్తున్నారు. వాటితో చర్చించే బాధ్యతను షహబాజ్ షరీఫ్కి తీసుకుంటుంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వచ్చేటప్పటికి బిలావల్ జర్దారి భుట్టోకు సంబంధించినటువంటి పీపీపీతో కానీ లేకపోతే ఎంక్యూఎంపీ పార్టీతో కానీ చర్చలు జరుపుతూ ఉన్నారన్నటువంటి సమాచారం.